నమస్కారం, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ముఖ్య సమాచారం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ను కొన్ని అత్యవసర సమయాలలో విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓ విత్డ్రా అనేది రిజెక్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈపీఎఫ్ఓ క్లెయిమ్ చేసేటప్పుడు పేరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ నెంబర్ వంటి వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఖాతాలో ఉన్న మొత్తం కంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు క్లెయిమ్ చేయడానికి ముందే అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకోవాలి. అంతేకాకుండా క్లెయిమ్ చేసే సమయంలోనే సరైన ఫారం ఎంచుకోవాలి. తప్పు ఫారం ఎంచుకుంటే ఈపీఎఫ్ఓ రిజెక్ట్ అవుతుంది. సరైన కారణాలు ఉంటేనే విత్డ్రా చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ వంటి కారణాలకు మాత్రమే ఫండ్ను విత్డ్రా చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకునే సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను ముందుగానే పరిశీలించుకోవాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు వంటివన్నీ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.